ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ హాల్లో సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు చేరుకోవడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు రానున్నాయి. సాయంత్రం వరకు మైనర్ పంచాయతీల కౌంటింగ్, రాత్రి వరకు మేజర్ పంచాయతీ కౌంటింగ్ ఫలితాలు రానున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 74.36%, కామారెడ్డి జిల్లాలో 80.62% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఫలితాలపై వేల్పూరు నుంచి మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి తాజా సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 80.62% పోలింగ్ నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో 80కి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి డాటా మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. మరోవైపు కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ పంచాయతీల వారుగా కౌంటింగ్ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి పోలింగ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామాల్లో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. వేల్పూర్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంకాపూర్లో పైడి రాకేష్ రెడ్డి, అదేవిధంగా జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు జుక్కల్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా చాలామంది ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువత, అదేవిధంగా వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు పెద్ద సంఖ్యలో నమోదైంది. 11 గంటల వరకు 56.71% కామారెడ్డి జిల్లాలో, 54.69% నిజామాబాద్ జిల్లాలో నమోదైంది. ఉదయం 9 గంటల వరకు కూడా జిల్లాలో కామారెడ్డి జిల్లాలో 21%, నిజామాబాద్ జిల్లాలో 23% పోలింగు నమోదైన పరిస్థితి నెలకొంది. మరోవైపు మధ్యాహ్నం 1 గంట వరకు 80.62% నమోదు కాగా నిజామాబాద్లో కూడా 80కి పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. ఒక దేశాయిపేటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొగా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగిన పరిస్థితి నెలకొంది. అన్ని మండలాల్లో చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీగా నమోదైన పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ భారీగా నమోదు అయిన పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు గ్రామాలకు తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 20 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఓటు హక్కు వినియోగించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నేతలు అదేవిధంగా తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా 10 రోజులుగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదట మైనర్ పంచాయతీలకు సంబంధించిన వార్డు స్థానాలు, అదేవిధంగా వార్డుతో పాటు సర్పంచ్ స్థానాలకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మేజర్ పంచాయతీలకు సంబంధించి కొంత రిజల్ట్స్ రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. రాత్రి తర్వాత రిజల్ట్ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, వేల్పూర్.